హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ తెలియాల్సినటువంటి గుణము, ఒక గుణాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే సహనము. సహనము ఉందా మీలో? సహనము, సహించుకోవటము. కొంచెం బాధ కలుగుతుంది, సహించుకోగలుగుతున్నారా? కొంచెం కష్టం కలుగుతుంది, సహించుకోగలుగుతున్నారా? కొంచెం ఇబ్బంది కలుగుతుంది, సహించుకోగలుగుతున్నారా? సహనము కలిగి బ్రతకగలుగుతున్నారా? కుటుంబాల్లో కానీ, బయట కానీ, ఉద్యోగాల కాడ కానీ, ఇంకా కొలీగ్స్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ సహనమును బయటికి, సహనం అనే గుణాన్ని బయటికి సాక్ష్యంగా మీరు చూపగలుగుతున్నారా? ఎందుకంటే ఈ సహనం అనేది ఎవరికి ఉండాలి అంటే, మనం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వాక్యము. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిలో ఉండాల్సిన గుణము సహనము. ఆయన మొర ఆలకించి జవాబిచ్చే వరకు కూడా సహనముతో ఎదురు చూడాలి. సహనముతో ఆయన జవాబు ఇచ్చే వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండేటువంటి మనసు కలిగి ఉండాలి. సహించుకోవటం అనేది ఒక మంచి గుణం. సహించుకోవాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనము తెలియజేయాలి. యోబును మనం మాట్లాడుకున్నట్లయితే, యోబు సహనమును మీరు చూచితిరి కదా. యోబు ఎలా సహించుకున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు. ఆ యొక్క సహనము, ఓర్పు నీ జీవితంలో కనబడాలి. దేవుని బిడ్డగా, రక్షింపబడిన బిడ్డగా మందిరానికి వెళ్తూ, బలలో చేయేస్తూ, దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవాలనుకున్న నీవు నీ జీవితంలో సహనం అనేటువంటి గుణాన్ని నువ్వు తెలియజేయాలి. అది ఒక కుటుంబ సభ్యులకే కాదు, ఒక భార్యకే కాదు, ఒక భర్తకే కాదు, సకల జనులకు తెలియబడనీయుడి. ఏంటి సహనము? సకల జనులకు తెలియజేయాలి అంటే సహనము. ఎక్కడెక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ఆ యొక్క సహనానికి పరీక్ష వచ్చినా, అక్కడ నువ్వు సాక్ష్యంగా సహనము కలిగిన బిడ్డ అనేటువంటిది నువ్వు అక్కడ సాక్ష్యం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకునే వాళ్ళుగా మీరున్నారా? సహనము కలిగి ఉన్నారా? అసలు కొంచెం కష్టం వచ్చిందంటే సహనం ఉండదు, కొంచెం ఇబ్బంది వచ్చిందంటే సహనం ఉండదు. తిరిగా అనేక సమస్యలు, కోపాలు చూపించడం వల్ల తెచ్చుకునే పరిస్థితిలో ఉంటారు. సహనం కలిగి ఉండండి, గొప్ప సాక్ష్యం సంపాదించండి. ఈ సహనము యెహోవా కొరకు కనిపెట్టేదిగా ఉండాలి, జవాబు కొరకు కనిపెట్టేదిగా ఉండాలి, ప్రార్థన ఆలకించేదానికి దేవుని దగ్గర సహనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ సహనము ప్రతి జనుల దగ్గర నుండి నువ్వు సాక్ష్యంగా పొందుకోవాలి, సహనము కలిగిన బిడ్డ. కనుక అటువంటి సహనము కలిగి దేవునికి సాక్షులుగా ఉండండి. దేవుని పిల్లలకు ఉండాల్సిన గుణలక్షణం సహనము. కనుక ఈ గుణలక్షణం ఒకవేళ ఎవరిలోనైనా సహనము లేదేమో, సహనమును సంపాదించుకోండి. మోషే ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు ఎంత సహనశీలిగా ఉన్నాడో తెలుసా? ఒక్కొక్కరు కోపం పుట్టిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఆయన మనస్సుల్లో బాధ రేకెత్తించి ఆయన మీద తిరగబడి, మోషే మీద తిరగబడి, మోషే నాయకత్వం మీద తిరగబడినప్పుడు ఆయనకు కోపం వస్తూ ఉంది, కానీ సహించుకున్నాడు.
సహించుకున్నాడు. దేవుడు పెట్టిన బాధ్యత ఇది, నేను నెరవేర్చాలి. సహనము కలిగి వాళ్ళని నడిపించినాడు నాయకుడిగా నిలబడి. అదే యోబు తనకున్నవన్నీ కోల్పోయినాడు. తిరిగి అనారోగ్యము, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాక భార్య మాట, దేవుని దూషించు అని. అయితే అక్కడ సహనమును చూపించినాడు యోబు. కోల్పోయినప్పుడు కూడా సహనం ఉండాలి, బాధ్యత నెరవేర్చేటప్పుడు కూడా మోషేలాగా సహనం ఉండాలి. యోసేపు తన సహోదరులే తనకు నష్టం కలిగించినారు, తన సహోదరులే అమ్మేసినారు, తన సహోదరులే కీడు కలిగించినారు, కానీ సహనం కలిగి ఉన్నాడు. ఇలాగా సహనమును మనము సకల జనులకు చూపించి సాక్ష్యం పొందుకోవాలి. యేసయ్య మరి ముఖ్యంగా మనకు మాదిరికరంగా మన జీవితాలకంతటి మాదిరిగా నిలబడిన యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గడ్డము ఎంట్రుకలు పెరికినారు, ఆయన వీపు మీద గుద్దినారు, ఆయన మీద ఉమ్మేసినారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినారు. ఇంకా రకరకాలుగా ఆయనని హింసిస్తూ వచ్చినప్పుడు కూడా ఆయన సహనము చూపించినాడు. ఇలాగా ఆయన సహనము సకల జనులకు తెలియజేయబడింది. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు అంటేనే ప్రేమ, సహనము, క్షమాగుణము, వీటన్నింటికీ కూడా ఆయననే కేరాఫ్గా ఆయననే చూపిస్తారు. ఇలాగా సహనము కలిగిన సాక్ష్యాన్ని సంపాదించండి. ముందు నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క భార్య దగ్గర, భర్త దగ్గర సహనంను పిల్లల దగ్గర సహనం కలిగి ఉండాలి. తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయినారేమో, వృద్ధులైపోయి ఏదన్నా మాట అన్నారనుకోండి, వారి పట్ల సహనం చూపించండి, ఓడ్చుకోండి. ఇంకా కుటుంబ సభ్యులు, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, ఇంకా ఉద్యోగస్తులు, వీధిలో, ఊర్లో మంచి సహనం కలిగిన వాళ్ళు అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకొని దేవునికి మహిమ తెచ్చిపెట్టండి. ఈ గుణాన్ని పొందుకొని యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళుగా, ఆయన జవాబు కొరకు ఎదురు చూసేవాళ్ళుగా, నీకు ఉండాల్సిన గుణము సహనము, నీకు ఆ గుణము అనుగ్రహించబడి దేవునికి సాక్ష్యంగా నువ్వు జీవించుదువుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను. నీకు వందనాలు ఇచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని బట్టి స్తోత్రం. సహనం లేని వాళ్ళకి సహనం పొందుకొని జీవితాన్ని నేను సక్సెస్ఫుల్గా నడిపించుకునే కృపద ఇచ్చండి. ఊరికే నైనా ఓపిక లేక, సహనం లేక, సహించుకోలేక నైనా మరి అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్న వారిని ఈరోజు హెచ్చరించి బలపరచండి తండ్రి. వాక్య ప్రకారంగా నిలబడే స్ట్రెంత్ దయచేయండి. వాక్యం విన్న వెంటనే వారి జీవితాలు గొప్ప కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే. ప్రేస్ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.